అందరికీ నమస్తే అండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక సంచలనమైన వార్త. రాష్ట్రం మొత్తం అంటే చాలామంది అసలు ప్రశ్న రావని వెనక వైసీపీ ఉందా లేదా అనే గందరగోళంలో ఉన్నారు కదా. దానికి ఆంధ్రజ్యోతి ఒక పూర్తి క్లారిటీ ఇచ్చిందండి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, అది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అంటే చాలామంది షాక్ అవుతారు ఇంక ఈ వార్త మొత్తం చదివిన తర్వాత. చాలా క్లియర్గా రాశారనమాట. అస్థిరత లక్ష్యం, విద్వేషమే అస్త్రం. జోసెఫ్ రావణ్ వీడియోల వెనక భారీ కుట్ర. సూత్రధారి వైసీపీ, పాత్రధారులు పలువురు. గమన కాల్ లాగ్లో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ల నెంబర్లు ఉన్నాయంట. ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐఏఎస్ ఫోన్ నెంబర్ కూడా ఉందంట. సర్వీస్లో ఆ ఇద్దరు ఐపీఎస్ల మధ్య వైరం. నేడు వైసీపీ కోసం కలిసిన ఆ ఇద్దరు. జూబ్లీహిల్స్లో వైసీపీ నేత ఇంట్లోనే స్టూడియో. దర్యాప్తులో బయటపడుతున్న కొత్త లింకులు. సో ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు ఏం రాశారంటే, రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి, సో ఒక రకమైన శాంతి భద్రతలు విఘాతం కలిగించి, విద్వేషాలు రగిల్చి, గొడవలు సృష్టించి, దాని ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరత చేయాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి మనం రాజకీయంగా చలిమంట కాచుకోవాలనే వైసీపీ ప్లాన్లో భాగంగానే రావణ్ ఇలా మాట్లాడేవాడు అని వీళ్ళు రాస్తున్నారు. జగన్ క్వార్టరీతో పాటు చంద్రబాబుకు రకరకాల కారణాల వల్ల వ్యతిరేకించే వాళ్ళు దీనికోసం ఒక్కటయ్యారంట. బచ్చలకూరు జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో లోతులకు వెళ్లే కొద్దీ ఈ నెట్వర్క్ బయటపడుతోంది. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, పోలీసులు అదుపులోకి వెళ్ళిన తర్వాత ఇంకా రావణ్ నెట్వర్క్ ఛేదించడమే పోలీసుల ప్రధాన ఉద్దేశం అని. ఎందుకంటే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేస్తే అతని నెట్వర్క్ పోలీసులు ఛేదించలేరు. అతను నెట్వర్క్ ఛేదించాలంటే అతను లోపల ఉండాలి, అతను రిమాండ్లో ఉండాలి. అందుకని అతని మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇప్పుడు బయట నెట్వర్క్ ఛేదించే పని జరుగుతోంది. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ వర్గాలతో పాటు కొందరు రిటైర్డ్ ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారంట. కేర్ ఆఫ్ జూబ్లీహిల్స్ రావణ్ వీడియోలకు దాని వెనక కుట్రలకు కేంద్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని ఒక భవనం. అది కళ్యాణదుర్గం వైసీపీ నేత ఇంద్రసేన చౌదరికి చెందినది. అందులోని ఒక అంతస్తులో జోసెఫ్ రావణ్ యూట్యూబ్ స్టూడియోను, ఆఫీసు నడుస్తోంది. అతని సన్నిహితురాలు వీడియోల రూపకల్పనలో గణమన అనే మహిళ కూడా ఉంది భాగస్వామి. ఆమె ఇంద్రసేన చౌదరికి దూరపు బంధువే. వెరసి అటు రాజకీయ బంధుత్వము కుదరడంతో ఆ ఇంటిని ఉచితంగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలో తయారైన విద్వేష వీడియోలను పులివెందుల్లోని ఒక వైసీపీ నేతకు పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే జగన్ లా క్వార్టరీలోని ఒక కీలక వ్యక్తి కుటుంబ సభ్యుడికి వెళ్తున్నాయని తేల్చారు. అవుట్పుట్ మీరు చెప్పిన లైన్లోనే ఉంది కదా అని నిర్ధారించుకునేందుకే, ఇది చాలా ఇంకా పెంచాలా అని అడిగేందుకే వాళ్ళకి విషయం మాత్రం తెలియదని రాశారు. రావణ్పై ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఈ తతంగం వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో పోలీసు దర్యాప్తు మొదలైంది. ఈ క్రమంలో గమనాకు సంబంధించిన కాల్లోకి పరిశీలించినప్పుడు విస్మయకరమైన విషయాలు బయటపడ్డాయి. ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులు గమన సంప్రదింపులు జరుపుతున్నట్టు తేలింది. దీంతోపాటు భవిష్యత్తులో రావణ్ను పోలీసులు అరెస్ట్ చేస్తే అత్యవసరంగా సంప్రదించేందుకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ నెంబర్ను కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్గా పెట్టుకున్నట్టు సమాచారం. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ కాల్ లాగ్లో ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్లు ఒకప్పుడు ఒకరంటే ఒకరికి పడదు, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంత వైరం. ఇందులో ఒకరు పూర్తిగా వైసీపీ క్వార్టరీ, ఇంకొకరేమో రిటైర్మెంట్ తర్వాత కూటమి అధికారం కోల్పోయాక తనకు ఏం దక్కలేదో కానీ చంద్రబాబును వ్యతిరేకంగా మారిపోయారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు. ఏంటి కొంపదీసి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనుకుంటాండి. ఒక ఆయనేమో మాజీ సిఐడి, ఇంకొక ఆయనేమో మాజీ ఇంటెలిజెన్స్ అనుకుంటా. చూడండి గట్టిగానే ఉంది. చంద్రబాబు గారి సామాజిక వర్గం ప్లస్ ఇతను బచ్చలకూరు జోసెఫ్ కూడా అదే సామాజిక వర్గం. ఈ మధ్య ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన. సో ఆయన జోసెఫ్కి సహకరించాడు అన్నట్టు ఆంధ్రజ్యోతిలో రాశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇద్దరు ఐపీఎస్లు ఇప్పుడు ఒక్కగూటికి చేరిపోయారు. ఇవన్నీ వేటికవి విడివిడిగా జరిగిన పరిణామాలు కాదు. వీటన్నిటి వెనుక మూల సూత్రం రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడమే. మీ పాత పగలు మర్చిపోండి, మన ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయండి అంటూ వైసీపీయే వీరందరినీ కలిపినట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఈ కుట్ర మరింత స్పష్టంగా అర్థమవుతోంది. 2019లో అధికారంలోకి రాకముందు మేధావులు, సామాజికవేత్తలు అదే పనిగా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇది మేధావులు చేయాల్సిన పనే కదా అని అప్పట్లో ప్రభుత్వం, ప్రజలు సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత కుల సంఘాల వారు రంగంలోకి దిగారు. హైదరాబాద్లో ఉన్న నాయకుడు ఎవరు ఏపీలోకి వచ్చి కుల సంఘం మీటింగ్ పెట్టి టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టిపోశాడు. ఇక కులం కేంద్రంగా జరుగుతున్న అబద్ధ ఆరోపణలు చేయడమే విష వ్యూహాన్ని వైసీపీ అప్పట్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు అదే మొదలుపెట్టింది. ఇది వెర్షన్ 2.0. తాజాగా పోలీసులు జోసెఫ్ రావణ్ స్టూడియోకు వసతి సమకూర్చిన ఇంద్రసేన్ చౌదరికి, రావణ్ సన్నిహితురాలు గమనకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.
వారిని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంట. సో ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన అంశం మాత్రమే. సో ఇందులో నెట్వర్క్ అయితే పూర్తి స్థాయిలో ఛేదించాలి. అసలు ప్రకాష్ రాజ్కి ఏమైనా సంబంధం ఉందా, అండ్ వైసీపీ వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం అండ్ వీడియోలు వాళ్ళకి పంపించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇతను అప్లోడ్ చేశాడంటే పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే కదా. అండ్ ఇతని బ్యాంక్ అకౌంట్లో ఫండింగ్ కూడా ఎవరిచ్చారు అనేది కూడా మొత్తం తెలుస్తుంది. అయితే ఇక్కడ విస్మయం కలిగించే అంశం ఒక మాజీ ఐపీఎస్లు ఇద్దరు మాజీ ఐపీఎస్లు. సో అందులో టీడీపీకి అనుకూలంగా గతంలో ఉన్న ఐపీఎస్ కూడా ఉండడమే ఇక్కడ ఆశ్చర్యం గొలిపే అంశం. సో దీని మీద ఏంటి తీవ్రమైన చర్చ జరుగుద్ది ఈరోజంతా. సో ఓవరాల్ ఇన్పుట్స్ ఏమొస్తాయి అనేది చూసుకొని నేను సాయంత్రం ఒక కంక్లూజన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.